హలో ఆటో డ్రైవర్ చలో వరంగల్ అనే నినాదంతో ఉప్పల్ నియోజకవర్గం హోరెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరూ భారీ సంఖ్యలో రజతోత్సవ సభకు తరలి వెళ్లాలని తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు వేముల మారయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నాచారం వైజయంతి థియేటర్ నుండి హెచ్ఎంటీ నగర్లో ఆటో స్టాండ్ వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభకు ఆటో డ్రైవర్లంతా కూడా ఏకమై ఆ రజోత్సవ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆటో డ్రైవర్ల యూనియన్ కూడా పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే ఇవాళ ఆటో డ్రైవర్ల పోస్టర్ను కూడా విడుదల చేసింది. హలో ఆటో డ్రైవర్ చెలో వరంగల్ అనే పేరుతో కూడా ఆటో డ్రైవర్లంతా రజోత్సవ సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే నడుం బిగించారు. ఆటో డ్రైవర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఆటో డ్రైవర్లంతా కూడా కాంగ్రెస్ పాలన మాకొద్దు బీఆర్ఎస్ పాలనే ముద్దు అనే స్లోగన్ తో కూడా ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభను విజయవంతం చేయడానికి కూడా ఆటో డ్రైవర్లంతా కూడా కృషి చేస్తున్న నేపథ్యంలో వారంతా ఏమంటున్నారు? ముందుగా తెలంగాణ యావత్ ఆటో కార్మికుల పక్షాన ఆటో కార్మికులకు రాష్ట్ర అధ్యక్షునిగా ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పిలుపునిస్తున్నాం. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభ జయప్రదం చేయాలని చెప్పి యావత్ తెలంగాణ ఆటో కార్మికులకు హైదరాబాద్ నగరం నుంచి పిలుపునిస్తున్నాం. రెండోది, మేము ఆల్రెడీ ఇంతకుముందే ఆటో యూనియన్గా ఆటో డ్రైవర్లుగా నాయకులుగా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళ పార్టీలకు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లంతా చందాలు వేసుకొని పార్టీలకు 5,000, 10,000, 50,000, ₹1,00,000 ఎవరికి తోచిన విధంగా ఆ పద్ధతిలో వాళ్ళు ఆటో డ్రైవర్లు అందరూ మరి బీఆర్ఎస్ పార్టీకి విరాళం ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు చెప్తుందంటే భారతదేశ చరిత్రలో కానీ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ ఒక ఆటో డ్రైవర్లు ఒక పార్టీకి విరాళం ఇవ్వడం అనేది ఇది తొలిసారి. మీరు అన్నట్టుగానే మీరే కానీ రోజంతా కష్టపడితే కానీ రాని అంటే రోజంతా కష్టపడితే కానీ వచ్చే డబ్బు ఇవాళ పార్టీకి కూడా విరాళం ఇస్తున్నారు. దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్లంతా కూడా ఏకతాటిపై నిలుస్తూ బీఆర్ఎస్ పార్టీ ఏ పిలుపునిచ్చినా కూడా ఆ పిలుపు మేరకు కూడా ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఈరోజు 27న పెద్ద ఎత్తున కూడా రజోత్సవ సభను కూడా విజయవంతం చేసేందుకు ఇప్పటికే నడుం బిగించారు. ఎంతమంది వెళ్తారో, ఏ రోజు వెళ్ళబోతున్నారు, ఎన్ని ఆటోలు ఇక్కడ నుంచి తరలి వెళ్ళబోతున్నాయి? ఇవాళ వరంగల్లో 27న జరిగే సభలో రాష్ట్రం ఉన్నటువంటి లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఆ సభకి వెళ్తారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ గర్జన పేరుతోటి వరంగల్లో పెట్టినప్పుడు కూడా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు బయలుదేరినాం. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితికి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఆ రోజు మేము పోయినాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఆటో డ్రైవర్లకు ఉరితాడేసి ఎక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకుంటలేరు. కావున తిరిగి మళ్ళా కేసీఆర్ గారే మాకు కావాలి. ఈ కాంగ్రెస్ పాలన మాకొద్దు, కేసీఆర్ పాలనే ముద్దు. ఈ నినాదంతో అందుకే చలో ఆటో డ్రైవర్ వరంగల్ అనే నినాదంతో హలో ఆటో డ్రైవర్ చలో వరంగల్, హలో ఆటో డ్రైవర్ చలో వరంగల్. దాంతోపాటు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇప్పటికీ ఒక సంవత్సరం దాటింది, మళ్ళీ 12,000 ఇచ్చిందా ఆటో డ్రైవర్లకు ఏమన్నా? అదే చెప్పబోతున్నా. ఈ రోజు 12,000 కానీ సంక్షేమ బోర్డు కానీ మాకు ఈ ప్రభుత్వం తోటి న్యాయం జరగదు. వరంగల్లో జరిగే సభ అది ఓన్లీ రజోత్సవ సభ కాదు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, ఆటో డ్రైవర్లు, రైతులు, హైడ్రాకు గురైనటువంటి బాధితులు, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా నష్టపోయినటువంటి ప్రజానికం అంతా అందులో ఆటో డ్రైవర్లు మేము ఒక భాగం. కాబట్టి ఈ సభ జయప్రదం చేయడానికి ఎవరో కాదు, హైడ్రా పేరుతోటి ఇల్లు కూల్చింది ఆ బాధితులు వస్తారు, రైతులకు హామీలు ఇచ్చి రైతుల పొలాలు ఎన్నాయి రైతులు వస్తారు, మరి మాకు హామీలు ఇచ్చి మమ్మలాగం చేశారు. అందుకే మేము నడుం బిగించినాం. కాబట్టి మళ్ళా కేసీఆర్ గారు వస్తేనే సస్యశ్యామలం అవుతుంది. అందుకనే వరంగల్ సభ అనేది ఈ ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వబోతుంది. ఈ ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం ఉంచితే ఇంకా అనేక మంది ఆటో డ్రైవర్లు చనిపోతారు కనుక మేము ఆటో డ్రైవర్లుగా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంత వీలైతే అంత తొందరగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపితే కనుక మేము బతకలేము, లేకపోతే ఇంకా అనేక మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు. మేము ఈ సంవత్సరం కాలం అంతా ఉద్యమాలు చేసినా దున్నపోతు మీద వాన పడ్డట్టే
ఏ మాత్రం స్పందిస్తలేదు ప్రభుత్వం. కాబట్టి ఆకలితోని రగిలిపోయి ఈ ప్రభుత్వం ఉంటే ఇంకా చనిపోతాం మనం అని చెప్పి ఈ కేసీఆర్ గారు పెట్టే సభ అది ఒక సభలాగా చూస్తలేం. ఈ ప్రభుత్వానికి మార్పు రావాలి, కనువింపు జరగాలంటే లక్షలాది మంది ఆ సభ ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయాలని చెప్పి ఉద్దేశంతో మేము ఆటో డ్రైవర్లంతా రాష్ట్ర వ్యాప్తంగా కదలాలని చెప్పి మేము రాష్ట్ర కమిటీగా మాట్లాడుకున్నాం. అందుకనే మా కాంగ్రెస్ పాలన వద్దు, కేసీఆర్ ముద్ర నినాదంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రజోత్సవ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో కార్మికులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కూడా ఆటో కార్మికులు అందరూ కూడా ఈ రజోత్సవ సభ విజయవంతం కావడానికి కొంత విరాళాన్ని కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అందించామని చెప్పేసి అధ్యక్షుడు వేముల మారయ్య చెప్తున్నారు. దీంతో పాటు వేలాది మందిగా ర్యాలీగా తరలి వెళ్తూ కూడా ఈ వరంగల్ సభను విజయవంతం చేసేందుకు తమ వంతు కూడా కృషి చేస్తామని చెప్పి ఆటో డ్రైవర్ల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సైదల్తో కలిసి ఉదయకిరణ్ టీ న్యూస్ అబ్సిగూడ.